అనగనగా సీతాపురం అనే గ్రామం. అందులో రంగయ్య నివసించేవాడు. ఆయన దగ్గర ఒక గాడిద ఉండేది. ఒకరోజు రంగయ్య పొరుగురి వారపు సంతకు తన కుమారుడి శేఖర్ని తీసుకుని బయలుదేరాడు. తిరిగి వచ్చేటప్పుడు సామాగ్రి మోయడం కోసం తమ వెంట గాడిదను తీసుకువెళ్తున్నారు. అసలే వేసవికాలం కావడంతో కాస్త ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వారి గ్రామానికే చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు ఎదురయ్యారు. ఏమయ్యా, ఇంత ఎండలో నీ కొడుకుని నడిపిస్తున్నావు? ఎలాగూ నీ దగ్గర గాడిద ఉంది కదా, దాని మీద పిల్లాన్ని కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళొచ్చు కదా అన్నారు. దీంతో రంగయ్య శేఖర్ని గాడిద మీద కూర్చోబెట్టాడు. ఇలా మరి కొంత దూరం వెళ్ళాక వయసులో కాస్త పెద్ద ఆయన ఎదురయ్యాడు. నువ్వు కుర్రోడివి అయి ఉండి ఎంచక్కా గాడిద మీద కూర్చున్నావు, మీ నాన్నగారినేమో ఈ ఎండలో నడిపిస్తున్నావు, నీకు కాస్త కూడా తెలివి లేదా అన్నాడు ఆయన. అవును, నిజమే అనుకుని శేఖర్ గాడిద దిగి వాళ్ళ నాన్నని కూర్చోబెట్టాడు. ఇలా కొంత దూరం వెళ్ళాక మరో ఇద్దరు ఎదురై, చూడు ఆ వ్యక్తి నిర్వాకం, వయసులో పెద్దవాడై ఉండి గాడిద మీద ఊరేగుతున్నాడు, పిల్లాడిని మాత్రం నడిపిస్తున్నాడు. అయినా గాడిద ఉన్నప్పుడు ఇద్దరూ దాని మీద ప్రయాణం చేయొచ్చు కదా అన్నారు. సరే అని ఇద్దరూ గాడిద మీద కూర్చుని ముందుకు సాగుతున్నారు. మీకు అసలు మానవత్వం ఉందా? ఇద్దరూ కలిసి గాడిదను చంపేసేలా ఉన్నారే అని గట్టిగా అరిచాడు ఎదురుగా వస్తున్న మరికొందరు పాదచారులు. అయ్యో నిజమే కదా, గాడిద ఇద్దరిని ఎలా మోయగలదు అనుకుని తండ్రి కొడుకులు ఇద్దరూ దాని మీద నుండి కిందకి దిగారు. అది బాగా అలసిపోయి కనిపించేసరికి ఒక పెద్ద గోనె సంచిలోకి దాన్ని కూర్చోబెట్టి గట్టిగా కర్రలు కట్టి ఇద్దరూ తమ భుజాల మీద మోయడం ప్రారంభించారు. అలా కొంత దూరం నడిచాక, హే చూడండి, గాడిదను మనుషులు మోస్తున్నారు అని మరికొందరు వీళ్ళ దగ్గరకు వచ్చి బిగ్గరగా నవ్వారు. ఈ గందరగోళానికి గాడిద భయంతో సంచిలోంచి గెంతి పారిపోయింది. అసలు ఈ లోకం తీరే ఇంత, ఏం చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇలా అందరి మాటలు వినకుండా మన పని మనం చేసుకుంటే సరిపోయేది అనుకున్నారు ఆ తండ్రి కొడుకులు.